అర్థము పర్థము ఒక పరమార్థము ఉంటుందనే విషయాన్ని మనందరికీ బోధపరిచి ఈ లోక యాత్రా జీవితంలో కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనకి తోడు నీడగా ఉంటూ మనకి సహాయం చేస్తూ మన ప్రార్థనలకు జవాబిస్తూ ఆ తదుపరి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించినట్లుగా దేవాతి దేవుడే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కేవలం మనం క్రిందున్న వాటి మీదే మనస్సు కలిగిన వారము కాదు, పైనున్న వాటిని కూర్చుని అవగాహన కలిగిన వాటి ఉండేవారు. ఆ మరణము తర్వాత జీవము ఎంత గొప్పదో మనం రుచి చూసినటువంటి వారు, మనకు బోధపరచబడి ఉన్నది. అందువల్లనే క్రీస్తునందుండి ఎవరైనా మృతులైతే వారు ధన్యులన్నాడు దేవాతి దేవుడు. నీ ఇంటి వారు ఎవరైనా ప్రభు నమ్ముకొని చిన్న వయసులో అవ్వచ్చు, నడి వయసులో అవ్వచ్చు, పెద్ద వయసులో అవ్వచ్చు, హఠాత్తుగా అవ్వచ్చు, ఎవరైనా నువ్వు కోల్పోయావేమో, నీ ఇంట్లో నీ ప్రియుల్ని, నీ రక్త సంబంధాన్ని, నీ కడుపును పుట్టిన బిడ్డని, నిన్ను ప్రేమించిన నీ భర్తను, మరి నిన్ను కన్న తల్లినో తండ్రినో నువ్వు కోల్పోయావేమో. అయితే వారు ప్రభువులో ఉండి వారు నిద్రించినట్లయితే ఓదార్పు పొందండి దైవజనమా, ఓదార్పు పొందండి. నిరీక్షణ పోగొట్టుకోవద్దు. అన్ని జనుల వల్లే నిరీక్షణ లేని వారు వల్లే గుండెలు పాదుకుంటూ రోజు మనోదుఃఖంతో ఉంటూ అన్నపానములు మాని బతికుండి చావుకు దగ్గరయ్యే ఆ స్థితి నువ్వు కొని తెచ్చుకోవద్దు. మనోవేదన వస్తుంది. బతికినంత కాలము మరి నీ కన్నబిడ్డల యొక్క జ్ఞాపకాలు, నీ ఇంటి వారి యొక్క జ్ఞాపకాలు నిన్ను విడిచిపోవు. నీ బంధులో ప్రాణం ఉన్నంత వరకు నీతో వారు కలిసి జీవించిన జీవితం గురించిన జ్ఞాపకాలు, ఆ మెమరీస్ ఎప్పుడు నీలో ఉంటాయి. జ్ఞాపకాలని మాత్రమే నీతో ఉంచుకో, మనోదుఃఖాన్ని నీలోంచి తీసివేసుకో. హల్లెలూయా. వారిని కూర్చున్న మధురమైన జ్ఞాపకాలని పదిలంగా భద్రపరుచుకొని హృదయంలో వారు చెప్పిన మంచి మాటల్ని జ్ఞాపకం పెట్టుకో. వారు నీకు ఇచ్చినటువంటి మార్గదర్శనాలని జ్ఞాపకం పెట్టుకో. వారు నీకు చూపించిన మాదిరిని మనసులో భద్రంగా జ్ఞాపకం పెట్టుకో. అయితే మనోదుఃఖంలోంచి బయటికి రా. గాయపడిన హృదయంలోంచి దేవుడిని గాయాలు మాన్పుతానని ఆయన ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నప్పుడు, లేదు ప్రభా నేను ఇలానే ఉంటాను, చీకటి గదిలో ఉంటాను, నేను అన్నం తిన్ను, నేను ఇలానే ఉంటాను, నన్ను నేను హింసించుకుంటూ నేను చచ్చిపోతాను, నేను ఏ పని చేయను, వాడు చచ్చిపోయిన తర్వాత, నా ఇంట్లో వాడు చచ్చిపోయిన తర్వాత నేను ఎందుకు బ్రతికుండాలి, నేను ప్రేమించిన నా ప్రియుడు చచ్చిపోయిన తర్వాత నేనెందుకు బ్రతికుండాలి, నా ప్రియురాలు చనిపోయిన తర్వాత నేనెందుకు బ్రతికుండాలి. వద్దు దేవుని బిడ్డ, ఇది నీకు ప్రమాదకరమైన స్థితి. ఈ స్థితి నువ్వు కలిగి ఉండటం దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. నువ్వు బ్రతకాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతట్లో నువ్వు బ్రతకాలి. నువ్వు ప్రయోజకుడుగా మారాలి. 10 మందికి దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. 10 మందికి నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందువలన ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు దేవుని బిడ్డ. క్రీస్తునందుండి వారు మృతులైతే ధన్యులు. నువ్వు భూమి మీద బతుకుతున్నావు, వారు పరలోకంలో బతుకుతున్నారు. హల్లెలూయా. నువ్వు నీ కంటికి కనబడినటువంటి దేవుణ్ణి విశ్వాసంతో ఆరాధిస్తున్నావు, వారు ఆత్మ నేత్రములతో చూస్తూ దేవుణ్ణి స్పర్శిస్తూ ఆయన నీడలో బ్రతుకుతున్నారు. ఏది గొప్ప జీవితం ఒకసారి చెప్పు. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని చూస్తూ జీవితం ధన్యమైందా, లేదంటే లోకంలో ఉన్న ఈ జీవితం ధన్యకరమైందా? నీకన్నా ముందు వెళ్ళిన వారు ధన్యులు. చెప్పండి. ముందు వెళ్ళిన వారు ధన్యులు. అవును, నీ ప్రియులు నీకన్నా ముందు వెళ్ళారేమో, వారు ఏమై ఉన్నారు? ధన్యులు. ఈ మాట కూడా చెప్పండి. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులై ఉన్నారు. అందువలన దైవజనమా, మిమ్మల్ని మీరు బలపరచుకోండి. ఇంకా పాత జ్ఞాపకాలతో, ఆ మనో దుఃఖముతో, వ్యాకులతో ఉంటే ఇప్పుడు నీ మీద ఆధారపడింది నీ కుటుంబం. ఎలా కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతావు? సహాయం చేయవలసిన నీవే, పని చేయవలసిన నీవే, ప్రయత్నం చేయవలసిన నీవే, కుటుంబం అనే నామను ముందుకు నడిపించవలసిన నీవే. కృంగిపోయి కృషించిపోతే నీ కుటుంబం కుప్పకూలిపోతుంది కదా. వద్దు దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. కష్టాలు అందరికీ వస్తాయి, బాధలు అందరికీ వస్తాయి. అసలు నిన్నటి దినాన్ని చెప్పాలనుకున్న నరుని జీవితం ఎలాంటిది? గడ్డి పువ్వు వంటిది, నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, బలహీనమైనటువంటిది, దుఃఖములతో నింపబడినటువంటిది, శ్రమలతో కొట్టబడుతున్నటువంటిది, అనారోగ్యములతో బలహీనతకు లోనటువంటిది. ఈ మానవ జీవితంలో పోరాటాలు చెప్పాలండి. ఈ మానవ జీవితానికి పోరాటాలు లేని బ్రతుకు నాది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీకు ఒకరోజు సన్మానం చేస్తాను నేను పిలిచి. నాకు పోరాటాలు లేవండి, గోల్డెన్ స్పూన్తో పుట్టాను, సిల్వర్ స్పూన్తో పుట్టాను, తర్వాత ఇంకేం స్పూన్లు, రాగి స్పూన్తో పుట్టాను, ఇత్తడి స్పూన్తో పుట్టాను, స్టీల్ స్పూన్తో పుట్టాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నువ్వెంతటి వాడువైనా గడ్డి పువ్వు వంటిదే నీ జీవితం అంటున్నాడు దేవాతి దేవుడు. గడ్డి పువ్వుకున్న అల్పమైన జీవితం ఉదయం వికసిస్తుంది, సాయంకాలానికి వడబడిపోతుంది. నీ జీవితం నీటి బుడగ వంటిదే. బుడగ కొంచెంసేపు అందంగా కనబడుతుంది, తర్వాత అది
పగిలిపోతుంది. ఈ అల్పమైన జీవితంలో కూడా పోరాటాల మధ్యలో మనం ఉంటున్నాం, ఆవేదనల మధ్యలో మనం ఉంటున్నాం, శ్రమల మధ్యలో మనం ఉంటున్నాం, అనేక తెగుళ్ళ మధ్యలో మనం ఉంటున్నాం, అనేక భక్తిహీనుల మధ్యలో నీతిమంతులు దుఃఖంతో బాధతో బ్రతుకుతున్న దినాల్లో మనం ఉంటున్నాం, తరాలు పాడైపోయినటువంటి తరాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం, వేషధారుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం, ఓ మూర్ఖుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. బ్రతుకుతూ దేవుని వెలుగుతో మనం ఉన్నాం. అదే మనకున్న ఉపశమనం, అదే మనకున్న ఆనందం, అదే మనకున్న ఆశీర్వాదం, అదే మనందరము కలిగి ఉన్న బలమై ఉన్నది. పోరాటాల మధ్యలో ఉన్నావు కాబట్టి దేవాతి దేవుడు అన్నాడు, ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, భయపడవద్దు, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అంటున్నాడు ఆయన. దానికి దీనికి పోలికేంటి? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు భయపడవద్దు, నేను లోకాన్ని జయించానని యేసునాథుడు అన్నాడు. దేవుడు లోకాన్ని జయిస్తే నీకు శ్రమలు ఎట్టపోతాయి? లోకంలో శ్రమలు ఉంటాయని ప్రభువే చెప్పాడు, అయినా భయపడొద్దు అన్నాడు. ఎందుకు దేవుడు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ ఉంటుంది, అయినా భయపడొద్దు, లోకాన్ని జయించాను అంటే ఈ లోకంలో ఉన్న శ్రమలను నేను జయించాను, ఆ జయించిన దేవుడిని నేను నీతో ఉన్నాను, నీకు జయమే నేను ఇవ్వబోతున్నాను, నీకు కూడా జయము నేను ఇవ్వబోతున్నాను. నువ్వు కూడా ఈ శ్రమల్ని తప్పకుండా జయిస్తావు. శ్రమలను చూసి భయపడవద్దు, శ్రమలను చూసి తిండి మానేయటం, శ్రమలను చూసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, శ్రమలను చూసి చావాలని మనసులో తలంపులతో విసిగిపోవటం, శ్రమలను చూసి వెనకకు పారిపోవటం, ఇల్లు వదిలి పారిపోవటం, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాయని చెప్పేసి ఆ నదిలో ఈ నదిలో దూకుతాను, ఇంట్లో ఉండను అనుకోవటం, అమ్మా నాన్న ఏదో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు, నేను చేయలేకపోతున్నాను కాబట్టి వాళ్ళతో జీవితంలో మాట్లాడినని అనుకోవటం, అమాయకత్వం, నీ అజ్ఞానం, ఇవి కాదు నీ యొద్ద నుంచి దేవుడు కోరుకుంటుంది. దేవుడు అన్నాడు, నువ్వు భయపడవద్దు, వీటన్నిటిని నువ్వు జయిస్తావు, యేసునామములో వీటన్ని నువ్వు అధిగమిస్తావు. ఓటం అనేది అనేక జయాలకి ఒక మార్గం అని మీకు తెలుసా దైవజనమా? ఎన్నో ఓటాలు నీకు ఎన్నో అనుభవాలను తీసుకొని వస్తాయి. అందరూ ఈ లోకంలో ఒక విధమైనటువంటి ట్రెండ్ అంటారు చూసారా, ఒక ట్రెండ్ నడుస్తుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికే మెడల్స్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడికే మెడల్స్, బాగా పనిచేసే వాడికే ప్రమోషన్స్, బాగా అన్నీ చేయగలిగిన వాడికే స్కిల్స్ బాగా ఉన్నవాడికే అవకాశాలు ఎక్కువ అనే వరవడిలో కొట్టుకుపోవటం వలన మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిమాలిన వాళ్ళేమో పనికిరాలేమో అని భ్రమపరుస్తుంది ఈ లోకం. అది నిజము కాదు, అది నిజము కాదు. మీలో కొద్దివారే గొప్పవారుగా మారబోతూ ఉన్నారు. మీలో 1 తలాంతు కలిగిన వారే 100 తలాంతులు కలిగిన వారుగా మారబోతూ ఉన్నారు. మీలో ఉన్న కొద్దిపాటి సామర్థ్యమే గొప్ప సామర్థ్యం కలిగిన స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ పువ్వు అందం ఆ పువ్వుదే. తెల్లటి పువ్వుకి ఎర్రటి రంగు రావాలంటే రాదు. ఎర్రటి పువ్వు, అందరికీ ఇష్టమైన పువ్వు గులాబీ పువ్వు విర్రవీగిపోతే మల్లెపువ్వు వచ్చి అన్నదంట, ఏంటంత విర్రవీగుతున్నావు, నాలాగా తెల్లగా చూద్దాం అన్నదంట. అవగలదా? ఎందుకండి? నీకు ఎన్ని మెడల్స్ వస్తే ఏంటి? నీకు మెడల్స్ వచ్చాయి, అది నీకు పరిమితం, అది నాకు అన్వయించవద్దు. నేనే ఐఆమ్ దట్ ఐఆమ్. నాకు నేను ప్రత్యేకమైన దాన్ని, నేను ప్రత్యేకమైన వాడిని. చెప్పండి మీరు కూడా. నాకు నేను ప్రత్యేకమైన దానను, నాకు నేను ప్రత్యేకమైనటువంటి వాడును. చిన్న మల్లెపువ్వు వచ్చి నిలబడి అంటది, తెల్లగా మారు చూద్దాం, నీకు ఎన్ని మెడల్స్ వస్తే నాకేంటి, లోకమంతా నేను పొగిడితే నాకేంటి, నేను ఒక టెస్ట్ పెడతాను, నీకు పరీక్ష పెడతా, నాలాగా 1 నిమిషం తెల్లగా మారంటే తల పట్టుకొని గీరుకున్న గుండు చేయించుకున్న ఎర్ర పువ్వు తెల్లగా అవ్వలేదు. అలానే తెల్ల పువ్వు ఎర్రగా అంటే దేవుడు దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇచ్చాడు. అలానే నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు ఉంది దేవుని బిడ్డ. నువ్వు ఎలాంటి ఏ తెగవారి మధ్యలో నువ్వు ఉన్నా సరే, తెగలు అంటారు, కొన్ని తెగలు ఉంటూ ఉంటాయి, అనాగరిత కలిగిన ప్రజలు అంటారు. అక్కడ కూడా నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే నీకు ప్రాధాన్యత అక్కడ ఉంది. నువ్వు ప్రత్యేకమైన వాడవు, నువ్వు ప్రత్యేకమైన దానవు ఈ రోజున. హల్లెలూయా. నీ యొక్క విలువని ఎవరూ కూడా తీసివేయజాలరు, ఎవరూ తక్కువ చేయజాలరు, ఎవరూ తక్కువగా భావించజాలరు. నీ వృత్తిని బట్టి, నీ పనిని బట్టి నీకు నువ్వే భ్రమపడుతున్నావు. ఈ పని చేయదగింది కాదు, ఈ పని చేస్తే మేము తక్కువైపోతాం, ఈ పని చేస్తే ఎక్కువైపోతాం, నేను ఈ పని చేస్తున్నానని చెప్తే అందరి మధ్యలో గౌరవం ఎక్కువ పెరుగుద్ది, నేను ఇలాంటి పని చేస్తానంటే గౌరవం తగ్గుద్ది అనుకోవటం అది నీ భ్రమ. అది నీకు నువ్వుగా అది డెవలప్ చేసుకున్నావు, బాగా నీ నరాల్లో డెవలప్ చేసుకున్నావు. అందుకే నీ గురించి నువ్వు చెప్పుకోవడానికే సిగ్గుపడతావు, నీ గురించి నువ్వు మాట్లాడుకోవడానికే ఏదో ఫీల్ అయిపోతావు, ఏదో
తక్కువైపోయినట్లుగా జనాల ముందు నువ్వు ఒకటే అపరాధ భావంతో నిలబడుతుంటావు. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అది నీ సమస్య. నీ సమస్య నువ్వు తీసివేసుకొని బయటికి రావాలి. పని చేసేవాడు సిగ్గుపడాల్సిన పని లేదు. సోమరిపోతు సిగ్గుపడాలి, బద్ధకస్తుడు సిగ్గుపడాలి, దేవుడిచ్చిన అవకాశాలను వాడుకోకుండా ఎప్పుడు తిరుగుబాటు చేసేవాడు సిగ్గుపడాలి, ఎప్పుడూ కూడా ఒక కుంచిత స్వభావం కలిగిన వాడు సిగ్గుపడాలి, ఎప్పుడూ కూడా దేవుడు ఏ అవకాశం ఇచ్చినా ఇది నేనెందుకు చేయాలి, నాకు వర్తించింది అని మనస్సుని, జీవితాన్ని మనుషుల్లో నుంచి తనేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దూరంగా వెళ్ళేవాడు ఆలోచించుకోవాలి. ఈ రోజున నీకేం బాధ దేవుని బిడ్డ? పాస్టర్ గారు ఎంత అద్భుతంగా చెప్తారో, ప్రతి ఒక్కరి వేలుముద్ర ప్రత్యేకమైందే. హల్లెలూయా. ప్రతి ఒక్కరి యొక్క ఐరిస్ కూడా ప్రత్యేకమైనటువంటివే. నీ వేలిముద్ర మరొకరికి దేవుడు ఇవ్వలేదని చెప్తారు. తల్లి వేలిముద్ర పిల్లకి అలా లేదు. పోలికలు ఉన్నాయేమో కానీ ముద్ర మాత్రం, బిడ్డ ముద్ర కూడా వేరే, తల్లి ముద్ర కూడా వేరే. నీకు 10 మంది సంతానం ఉన్నా సరే తల్లి వేలిముద్ర, తండ్రి వేలిముద్ర పిల్లలకు ఉండదు. వారి వేలిముద్రలు వారికే ఉంటాయి. అంత ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఆ ప్రొడక్ట్, మనం ఆయన ప్రొడక్ట్ అయి ఉన్నాం. ప్రత్యేకమైన రీతిలో మనని ఈ భూమి మీద పంపించాడు. ఆయన నీకు నాకు ఎంతో విలువిస్తున్నాడు దేవుని బిడ్డ. అందుకనే తన విలువైన రక్తాన్ని, ఆయన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఉన్నతమైన స్థలముల్లో ఆశీనుడైన దేవుడు దరిద్రతను ఎందుకు తీసుకోవాలి? మనుషుల మధ్యలో దీనుడిగా ఎందుకు ఉండాలి? ఎందుకు కొట్టబడాలి? ఎందుకు ఉమ్మి వేయబడాలి? ఎందుకు దూషింపబడాలి? ఎందుకు తోలనాడబడాలి? ఎందుకు ఆయన ఆ స్థానం తీసుకోవాలి? అంత మహోన్నతమైన స్థలముల్లో నివసించే మహామహిమ కలిగిన అద్వితీయమైన దేవుడు కదా. ఆయన వాక్కుకి లోకము భూమి పునాదులు అదురుతాయి కదా. ఆయన వాక్కుకి క్రింది జలముల యొక్క సముద్ర అడుగు భాగాలు కనబడతాయి కదా. ఆయన స్వరమునకు మృగములు లోబడతాయి కదా. ఆయన స్వరము విన్న వెంటనే భూమి ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి, ఆకాశం ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి అనేకమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, సూర్యచంద్ర నక్షత్రాలే కాదు, ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి. అన్నీ కూడా గడగడ వణుకుతూ ఎస్ సార్ అంటూ ప్రభు సన్నిధిలోకి వచ్చి నిలబడతాయి కదా. అలాంటి దేవాతి దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన వేలు ముద్రనిచ్చాడు. చెప్పండి, నేను ప్రత్యేకమైన వాడను, నేను ప్రత్యేకమైన దానను. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని బిడ్డ. అందువలన ఎవరు కూడా మీరు పోల్చుకోవద్దు. దేవుని యొక్క పోలిక నీలో ఉంది, అదే దానిలో ఆనందించు. దేవుని పోలిక, దేవుని సహవాసను కలిగి ఉన్నావు, దానిలో ఆనందించు. ఇక్కడ ఎజ్రా కాలంలో ప్రజలు కొంచెముగా దేవుని తట్టు తిరుగుతూ ఉండగా కొంచెముగా దేవుని దయను వారు పొందుకుంటూ ముందుకు వెళ్ళటం ప్రారంభించారు. పూర్తి దయ పొందుకోవాలంటే పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలని ప్రభువైన దేవుడు తెలియజేశాడు. అలానే నీనెవే పట్టణస్థులు, వారి కొరకు ఒక నిర్ణయం జరిగిపోయింది. వారి యొక్క పాపక్రియలు ఇక మించిపోయాయి, వారి దౌర్జన్యం మించిపోయింది, వారి యొక్క చెడ్డతనం మితిమీరిపోయింది. అయినప్పటికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నీనెవే పట్టణస్థులు ఆ అవకాశం ఇచ్చిన ఆ దేవుని సన్నిధిలో వారు తర్కించకుండా, వివాదాలకు తావివ్వకుండా, పెడచెవిని పెట్టకుండా తమను తాము తగ్గించుకొని 3 దినములు, ఎన్ని దినాలండి ఈరు కూడా ఉపవాసం ఉంది? 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే నీనెవే వారు దేవుని మాట విన్నారు అని రాయబడి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా విన్నారంటే నిర్గమాకాండం 23వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లుగా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు చెప్పబడినట్లుగా అంత శ్రద్ధగా విన్నారు. ఈ వచనాలు మీరు చదువుకున్నట్లయితే నీనెవే వారు దేవుని మాటని జాగ్రత్తగా విన్నారు, శ్రద్ధతో విన్నారు, లక్ష్యముంచి విన్నారు. జాగ్రత్తగా విన్నారు, శ్రద్ధతో విన్నారు, దేవుని మాటలను నిర్లక్ష్యపరచకుండా విన్నారు. అందువల్లనే పశువులకు కూడా ఆహారం పెట్టలా, పసిబిడ్డలకు కూడా ఆహారం పెట్టలా. అబ్బో కఠోరమైన ఉపవాసం ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఏమైపోతారు, పసిబిడ్డలు ఏమైపోతారని ఆలోచించలే వీళ్ళు. అసలు అందరూ చచ్చిపోతాం కదా, దేవుని కటాక్షం రాకపోతే 3 days తర్వాత కథం. అలా ఆయన దేవుని చేతిలో ఆ ఉగ్రతలో, మన పాపం వల్లనే మన మీదకు ఉగ్రత వస్తుంది. మనం చావటం కన్నా ఉపవాసం ఉంటే చంపకుండా దేవుడు మన ప్రాణం మనకి ఇస్తూ మనకు ఉపవాసం మన ద్వారా జరిగిస్తాడేమో, ఆయన కృపిస్తాడు. అందుకని
పశువులు ఏమీ ముట్టుకోకూడదన్నాడు, రాజు ఏమీ ముట్టుకోలేదు, గర్భిణీ స్త్రీలు ఏమీ ముట్టుకోలేదు, స్త్రీలు పురుషులు యమనులు, ఇక ప్రాణం ఉన్న ప్రతి జీవి, మనిషి మాత్రమే కాదు, ప్రాణం, నీనెవే పట్టణంలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి కూడా కఠినమైన ఉపవాసాన్ని ప్రకటించి వారు ఉపవాస దినములతో రాత్రి పగళ్ళు కూడా దేవుని యొక్క సన్నిధిలో అంగలారుస్తూ గోనెపట్లు కట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఈ వచనాలు చదువుదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. తర్వాత ఏం జరిగింది? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చప్పలు కొడుతూ దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. ఇదండి అద్భుతం. అంటే ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో ఏమేం చేశారు వాళ్ళు? చెడు మార్గాల్ని విడిచారు, దుర్మార్గాల్ని విడిచారు, పశ్చాత్తాపంతో పాపము నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేశారు. వారు లక్ష్యమించారు దేవుని మాటల ముందు, జాగ్రత్తగా విన్నారు. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. నమ్మిన వాడికి ఏం కలుగుతుందండి? రక్షణ. దేవుని మాటలు నమ్మారు, విశ్వసించారు, వారికి కూడా రక్షణ కలిగింది. వారు కూడా విడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల్లో 16వ అధ్యాయం 31వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతారు, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుందని. నీనివే పట్టణస్థులు కూడా దేవుని కార్యముల పట్ల విశ్వాసం ఉంచారు, వారికి విడుదల కలిగింది, వారికి రక్షణ కలిగింది, వారికి దేవాతి దేవుడు మేలు చేయటం ప్రారంభించారు. అలానే వారు తగ్గించుకొని ప్రార్థన చేశారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినట్లుగా వారు తగ్గించుకొని ఉపవాస ప్రార్థన అంటే ఏదో విర్రవీగుతూ చేయకూడదు, అహంకారంతో చేయకూడదు, గర్వంతో చేయకూడదు. నాలో ఏం తప్పులు ఉన్నాయి, నా గుండె తెరిచి చూడు, నాలో ఏం తప్పులు ఉన్నాయా, నేను ఏ తప్పు చేయను, నేను ఏ పాపం చేయను అంటూ చేస్తే అసలు నువ్వు అసలు ఉపవాస ప్రార్థన చేయడం వేస్ట్. అలాంటి మనస్సు దేవునికి ఇష్టం లేదు. నువ్వేంటో నీకు అర్థమైతే నువ్వేం చేయాలో ప్రార్థన ఆ విధంగా చేస్తావు. ఇక్కడ ప్రజలందరూ కూడా తగ్గించుకొని ప్రార్థన చేశారు. 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, తగ్గించుకొని ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. అలానే మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, తగ్గించుకొని ప్రార్థన చేసి వారికి పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుందని వాక్యంలో రాయబడి ఉంటుంది. అలానే లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, తగ్గించుకునే వాన్నే దేవుడు హెచ్చిస్తాడని కూడా రాయబడి ఉంటుంది. అందువలన ఈ ప్రజలు ఇంతగా దీవించబడ్డారు. గొప్ప సాక్ష్యం ప్రభు ద్వారా నీనివే పట్టణస్థులు 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలో అది తప్పకుండా నిశ్చయముగా చేశారు. కాబట్టే అంత మహాఉగ్రత నుంచి వారు కాపాడబడ్డారు. క్రొత్త నిబంధనలో కూడా నీనివే పట్టణస్థుల యొక్క విశ్వాసాన్ని గురించి, నీతిని గురించి ప్రభువైన దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని ఘనపరుస్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం దైవజనమా. ఆ మాత్రమే కాదు, యోనా 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే నీనివే వారు ప్రభువుకి ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టారంట. విడిచిపెట్టాలి నువ్వు ఆయాసకరమైనవి. నీ జీవితంలో పాప బంధకాలతో కూడినవి, త్రాగుడు, తిరుగుడు, వ్యభిచారం, జారత్వం, అనవసరమైనవి, వ్యర్థమైనవి, అనేక రీతిలుగా అజ్ఞానంతో కూడినవి, మూర్ఖత్వంతో కూడినవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా అవి కావాలి, అవ్వ కావాలి, బొవ్వ కావాలి అంటారని ఒక సామెతంతో చూసారా? అది కావాలి, ఇది పరిశుద్ధమైన దేవుడు కావాలి, అపవిత్రమైన చెడు అలవాట్లు నాకు కావాలంటే నీనివే పట్టణం మీదకి వచ్చిన ఉగ్రత, శిక్ష నీ మీదకి రాకముందే, తీర్పు నీ మీదకి రాకముందే, ఇంకా సమయం ఉందనగా నేను మారు మనసు పొందాలి. దేవుని బిడ్డ, మార్పు పొందిన వారిదే పరలోక రాజ్యం. మార్పుని కోరుకునే వారిని దేవుడు దీవిస్తాడు. దుర్మార్గుడు తమ దుష్టత్వంతో మరణించడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే రాకడ కూడా ఆలస్యం అవుతుందని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో పాపములను విడిచిపెట్టమని దేవుడు కోరుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చెడుతనాన్ని విడిచిపెట్టమని ప్రభువు కోరుతున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టి ప్రవర్తన సరి చేసుకో, నోటి మాటలు సరి చేసుకో, ఆలోచనలు సరి చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలని ప్రభువైన దేవుడు కోరుతూ ఉన్నాడు. అలానే ప్రియులరా, దేవుని యొక్క కార్యాలు జరగాలి అంటే
మరి నీనివే పట్టణస్థులు వారు మారు మనసును కోరుకున్నారు. దేవుని ఉద్దేశాలు వారి పట్ల మేలుకరంగా జరగాలని కోరుకున్నారు. కాబట్టే ప్రభు వారిని దర్శించి మేలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి స్థిరపరిచే దేవుడు మన దేవుడు. మొదటి అంశముగా స్థిరపరచబడుట అని రాసుకోండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చిన్న సందేశం, అది చిన్న సందేశం. స్థిరపరచబడుట. ప్రభు ఎవరిని స్థిరపరుస్తాడు? ఏ రీతిగా స్థిరపరుస్తాడు? ప్రయత్నముల్లో స్థిరపరుస్తాడు, కార్యములను స్థిరపరుస్తాడు, నీ సంతానాన్ని స్థిరపరుస్తాడు, నీ యొక్క జీవితంలో నీ భవిష్యత్తును స్థిరపరుస్తాడు. నీవు చేయు ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉండి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ప్రభు స్థిరపరిచేవాడు. రక్షణానందములో కూడా నిన్ను స్థిరపరుస్తాడు, భక్తి విశ్వాసములో కూడా నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నీకు గొప్ప ఘనతను ఇచ్చి నిన్ను స్థిరపరచును గాక. మరి ఆ క్రమంలోనే మనం నీనివే పట్టణస్థులు దేవుడు ఏ విధంగా నా వినాశనములో నుండి వారిని స్థిరపరిచి వారిని కాపాడాడు. వారు ఉపవాస ప్రార్థన చేయగా ప్రభువైన దేవుడు వారిని ఏ విధంగా స్థిరపరిచారో మనం చూసి ఉన్నాం. అదే రీతిగా ప్రియులరా, మరి మరొక మా కుటుంబానికి ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అలానే నీ కుటుంబానికి కూడా కుటుంబ వ్యవస్థ అంటారు. నీ కుటుంబానికి కూడా ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. నీ కుటుంబము దేవుని యొక్క వ్యవస్థలో తప్పిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఇది రెండవ అంశముగా, రెండవ చిన్న సందేశంగా తీసుకోండి. మొదటి సందేశం స్థిరపరిచే దేవుడు చెప్పాలి. రెండవ సందేశం కుటుంబాలని స్థిరపరిచే దేవుడు. రెండవ సందేశం రాసుకోండి, కుటుంబాలని స్థిరపరిచే దేవుడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే కుటుంబ వ్యవస్థని దేవుడు మంచిగా ఉండాలని కోరుతున్నాడు. కుటుంబ వ్యవస్థ గాడి తప్పకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాలుగా దేవుడిని ఆరాధించాలని ప్రభువైన దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాల మీద దేవుడు ప్రత్యేకమైన లక్ష్యమును, కనుదృష్టిని, ఆసక్తిని కనబరుస్తున్నాడని ఎన్నో వాక్య లేఖనాలు రూఢీపరుస్తున్నాయి. దైవజనమా, నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభువైన దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. అవును, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉంటారు. తల్లిదండ్రులను విడవటం అంటే భౌతికంగా వారికి దూరమైపోవటం కాదు. ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు విడవలేరు, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులని విడవలేరు. ప్రభువైన దేవుడు ఆ ఉద్దేశం అయితే, విడిచిపెట్టండి అనే ఉద్దేశం అయితే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఎందుకు చెప్తాడు? ముదిమ వచ్చే వరకు నీ తల్లిని నువ్వు కంటి పాప వల్ల చూసుకోమని ఎందుకు చెప్తాడు? నీ తల్లిదండ్రుల యొక్క మాటలు నువ్వు కంఠపోషణంగా ధరించుకో, నీ తల్లి ఉపదేశాన్ని నీ తండ్రి ఉపదేశాన్ని నిర్లక్ష్యపరచుద్దని ఎందుకు చెప్తాడు? అలా చెప్పడు ప్రభువైన దేవుడు. తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే ఇక్కడ వారితో పాటు జీవించావు ఇంతకాలం, ఇప్పుడు జీవితంలో నీకంటూ ఒక జీవిత భాగస్వామి రాబోతుంది. ఏక శరీరము అంటే తల్లి తండ్రులతో ఒక విధమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నావు. నీ భార్యతో నీ భర్తతో మరొక విధమైన ఆత్మీయ అనుబంధంతో, లైంగిక అనుబంధంతో, అన్యోన్యమైన అనురాగ విశ్వాసములతో ఒకే మాటగా, ఒకే విశ్వాసంగా, ఒకే ఆదర్శముగా, ఒకే ఆలోచనతో, ఉభయులు కష్టము ఉభయుల సమ్మతితో నడిచేదే కుటుంబ వ్యవస్థ ఉన్నది. హల్లెలూయా. సో ఈ కుటుంబాన్ని కట్టుకోవటంలో చెయ్యి వేయాలి, మాట కలపాలి, ఆలోచనలు ఐక్యం చేసుకోవాలి, ఉద్దేశాలని ఐక్యపరచుకోవాలి. ఒకరిని ఒకరు ఒక వరలో 2 కత్తులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఒక కుండీలో ఒక చెట్టు వేస్తే బాగా ఎదుగుతాను, పక్కన ఇంకో చెట్టుని వేసావు ఎందుకు, నాకు పక్కన ఇంకో చెట్టు ఏం వేసావు అని కుండీ అడిగితే ఆ ప్రశ్నకి జవాబు ఉందా? సో కుండీలో 2 చెట్లు వేసినా వేయకపోయినా నీ జీవితంలో మాత్రం 2 జీవితాలు ఉన్నాయని మాత్రం జ్ఞాపకం చేసుకో. కుండీలో 2 చెట్లు వేస్తామా పాస్టర్ గారు, ఒక మొక్కేస్తేనే బాగా పెరుగుద్ది, అందుకని నాకు నేనుగానే ఉంటాను అని కుటుంబ జీవితానికి దీన్ని అన్వయించడానికి అవకాశమే లేదనమాట. కుటుంబ జీవితానికి అన్వయించకూడనివన్నీ తెచ్చి అన్వయిస్తే నీ ఇల్లు పాడైపోద్ది. ఏది ఆరోగ్యకరమైన వాటిని నీ కుటుంబ వ్యవస్థకు నువ్వు అన్వయించుకోవాలి. ఆమెలో నువ్వు ఉన్నావు, నీలో ఆమె ఉంది. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా ఆమెను నువ్వు ప్రేమించాలి, ఆమె తన్ను తాను ప్రేమించుకున్నట్లుగా నిన్ను ప్రేమించాలి. తమ సొంత శరీరాన్ని ఎవరు ద్వేషించేవారు లేరు కాబట్టి
ఎవరికి వారు తన సొంత శరీరాన్ని ప్రేమించి ఎలా కాపాడుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ శుభ్రమైన వస్త్రాలతో పళ్ళు శుభ్రం, ఒంటి శుభ్రం, తల శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. నీ భార్య విషయంలో కూడా అంత ఆసక్తిని, అంత బాధ్యతను వహించు. నీ భర్త విషయంలో కూడా అంత బాధ్యతని, అంత శ్రద్ధని నువ్వు వహించు. ఇది కుటుంబంలో మరి ఒక పునాది అన్నమాట. ఇది ఈ పునాది మీద ఇక ఎన్నెన్నో కట్టుకుంటూ ఎన్నెన్నో అనుభవాల్లో ముందుకు వెళ్ళాలి కుటుంబం అనేది. అలానే నిబంధనలోంచి బయటికి వెళ్ళకూడదు. వివాహం చేసుకున్నప్పుడే రెండు నిర్ణయాలుగా ఉండకూడదు. ఒక బాబు పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్న వెంటనే డాడీ విడాకులు ఎలా ఇవ్వాలో కూడా ఒక లాయర్ని కలవమన్నాడంట. ఇవాళ పెళ్లి చేసుకున్నాడు. వెధవ అంటాం తప్ప ఇవాళ పెళ్లి చేసి నిజంగా జరిగింది. ఇది కేరళ రాష్ట్రంలో జరిగింది. నాకు తెలుసు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఇవాళ పెళ్లి చేసుకున్నాడు. పెంతెకోస్తు పాస్టర్లందరినీ పిలిచారు. వాళ్ళందరూ తెగ ప్రవచనాలు చెప్పేశారు. అందరూ తెల్లబట్టలే. పెంతెకోస్తులో ఏముండాలండి? తెల్లబట్ట లేకపోతే ఎర్రబట్టతో వచ్చి వారు దెయ్యం. అంటే ఒకప్పుడు ఆర్థడాక్స్ పెంతెకోస్తులు ఆ విధంగా ఉండేవాళ్ళు. ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ పట్టుదల, నిబంధన ఉజ్జీవానికి కారణమైంది. కలిగి ఉన్నారు కానీ కొంచెం మూఢత్వంగా అనిపించినా వారిలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు అనేవి గొప్ప ఉజ్జీవాన్ని రగిలింపజేశాయి. హల్లెలూయా. పెంతెకోస్తు అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం అంటేనే పెంతెకోస్తు అనుభవం. సో కొంతమంది పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు కలిగిన వారముగా ఉండాలని పెంతెకోస్తు అనేది వారి ఆర్గనైజేషన్స్కి, వారి చర్చెస్కి కూడా పెట్టుకొని వెళ్ళిన వారు కూడా ఉన్నారు. కానీ కొన్ని అతి కూడా నేను చూశాను. తెల్లబట్టలతో లేకపోతే ఆడి పాపి కిందే లెక్క కట్టేస్తారు. ఇంకా వాడి కంటి చూపులతో వాళ్ళని చిత్రవద చేస్తాడు. వాడు పారిపోవాల్సిందే అక్కడ నుండి. ఒక పర్సు తెరిచింది ఒక ఆవిడ కళ్ళజోడు పెట్టుకోవడానికి. దాంతోపాటు 2-3 టాబ్లెట్లు షీట్లు కనబడ్డాయి. అంతే. పక్కన కూర్చున్న బైబిల్ పట్టుకొని బరబర ఎవరో తరుగుతున్నట్టే పారిపోయింది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. ఆమెను అడిగాను, ఆంటీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అన్నాను. చేదస్తం అమ్మా, చేదస్తం. కళ్ళజోడు తీయడానికి జిప్ ఓపెన్ చేశానుగా, టాబ్లెట్లు కనపడ్డాయి, నేనే దెయ్యం అనుకొని పారిపోయింది. అమ్మో నువ్వు కాదు దెయ్యం, అదే పెద్ద దెయ్యం అనుకున్నా నేను. టాబ్లెట్లు చూసి పారిపోతారు కొంతమంది నగలు పెట్టుకోని వాళ్ళని చూసి పారిపోతారు. కొంతమంది నగలు పెట్టుకున్న వాళ్ళని చూసి పారిపోతారు. కొంతమంది రంగు బట్టలు వేసుకుంటే ఈడేంటి రంగు బట్టలు వేసుకున్నాడని ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ వేస్తారు. తెల్ల బట్టలు వేసుకుంటే ఈడేంటి తెల్ల బట్టలు వేసుకున్నాడని అంటారు. రకరకాలుగా ఆయా విధాలుగా భిన్నాభిప్రాయాలతో బ్రతుకుతూ ఉంటారు. సో ఆ రోజు నా పెళ్ళిలో అందరూ పెంతెకోస్తు పాస్టర్సే. ఇక పెంతెకోస్తు పాస్టర్స్ అంటే ఎన్ని విధాలుగా వాళ్ళు అక్కడ ప్రవచనాలు, ఉజ్జీవం, వాళ్ళ మాటలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయొచ్చు. నిరాడంబరంగా చేయలేదు, చాలా ఆర్భాటముగా, అంటే ఏదో పైకి అలంకారాల గురించి చెప్పట్లా, ఆత్మీయ ఆర్భాటంతో వివాహం చేశారు. కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళలో పెంతెకోస్తు అనుభవం లేదు. అది బాధాకరమైన విషయం. వచ్చిన పాస్టర్లందరికీ పెంతెకోస్తు అనుభవమే ఉంది. పెళ్లి చేసుకునే అబ్బాయికి పెంతెకోస్తు అనుభవం లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి మాత్రం మారుమనసు పెంతెకోస్తు అనుభవం కలిగి ఉంది. పెళ్లికి ముందు బాప్టిజాలు తీసుకుంటే ఇంతే ఏడుస్తుంది. పెళ్లికి ముందు బాప్టిజాలు, రేపు పెళ్ళనగా వాళ్ళ నీళ్ళలో మునుగుతావంటాలు, పాస్టర్ని బలవంతం చేయటం, నువ్వు రేపు పెళ్లి చేయాలంటే వాళ్ళకి బాప్టిజం ఇస్తావా లేవా అని గొడవ పట్టడం. మీ చర్చి మానేస్తాను, నేను మీ చర్చికి రాను, బాప్టిజం ఇవ్వకపోతే. కాదమ్మా మీ అబ్బాయికి మారు మనసు లేదమ్మా, మరి ఈ విధంగా ఎలా అప్పటికప్పుడు బాప్టిజం ఇవ్వాలమ్మా అంటే, నీ కొడుకు బాప్టిజం ఇప్పించుకోవడం నీకు 5 సంవత్సరాల క్రితం తెలియలా? వాడి మూతి మీదకి నువ్వు మీసాలు వస్తున్నప్పుడు వాడు పెద్దోడయ్యా నీ జ్ఞాపకం రాలా? వాడి వయసు 30 సంవత్సరాలు వచ్చాక నీ కొడుకు బాప్టిజం ఇవ్వాలా? ఈ నోరు ఏమైపోయింది? ఒక 5 సంవత్సరాల ముందే మాట్లాడి బాప్టిజం ఇవ్వకపోయావా? లేదా వాడిని వదిలేయిపోయావా? ఏమి వేషధారణ ఎందుకు? మారు మనసు లేనటువంటి భక్తిహీనుడికి ఒక భక్తురాలని ఇచ్చి ఆ అమ్మాయి గొంతు కోయటం ఎందుకు? అందుకని మారు మనసు లేకుండా బాప్టిజాలు ఇవ్వటం, మారు మనసు లేకుండా ప్రభుబలలో పాల్గొనటం, మారు మనసు లేకుండా సంఘ పెద్దలుగా ఉండటం, మారు మనసు లేకుండా సేవకుడు అవటం ఉన్న దరిద్రం ఇంకొకటి లేదు దైవజనమా. వాటికి దూరంగా ఉండాలి. పాప ఏమో మారు మనసు ఉంది, ఇతనేమో కేవలం పెళ్ళి ఎందుకు చేసుకున్నాడంటే ఆ అమ్మాయికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంది, అమెరికా వెళ్ళటానికి చేసుకున్నాడంట. ఇది ఒక స్నేహితురాలు అక్కడ జరిగిన సంఘటన చెప్పి ఆమె కన్నీరు పెట్టుకొని ఏడ్చింది. అంటే ఆమె ఫ్రెండు, పెళ్ళైన అమ్మాయి ఆమె ఫ్రెండు, ఆమె ద్వారా ఈమె నా ఫ్రెండు, ఈమె నాకు వచ్చి చెప్పింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఆ పేరు పెట్టి
ఆ పేరు పెట్టి ప్రార్థన చేయడానికి రోజు ప్రేయర్ చేయమంటున్నామని అడిగాను నేను. అడిగితే ఈ గాథంతా చెప్తే నా గుండె బరువెక్కువైపోయింది. ఆమెకు అమెరికన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి అమెరికా వెళ్ళటానికి పెళ్లి చేసుకున్నాడు. నాన్నతో చెప్పాడంట, ఈ పెళ్ళి అయిపోయింది నాన్న, ఇవాళ రేపు లాయర్తో మాట్లాడి ఎలా విడాకులు ఇవ్వాలో, కానీ నేను అమెరికా వెళ్ళిన తర్వాత కొంత పని ఉంది, ఆ తర్వాత విడాకులకు ఆల్రెడీ అప్లై చేద్దామని. ఇక అమెరికా వెళ్ళాడు. మనస్సు లేకుండా ఆమెతో ప్రయాణం చేశాడు, మనస్సు లేకుండా ఆమెతో జీవించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆ రోజుల్లో సిటిజన్షిప్లు వెంటనే వచ్చాయి. ఇప్పుడు ఆ అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నా 3 సంవత్సరాలు మినిమం ఉండాలి, ఆ తర్వాతే వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఆ రోజుల్లో అలా కాదు, ఇంకా త్వరగా వచ్చాయి. త్వరగా సిటిజన్షిప్ వచ్చేసింది. వెంటనే నిర్దాక్షిణ్యంగా ఆమెను నడు రోడ్డు మీద పెట్టి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియలా. ఆమె మీద కేసు ఫైల్ చేసి ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళొచ్చు, కానీ దైవభక్తి కలిగి ఉంది కదా, అది చేయలేకపోయింది. ధైర్యం చేసి ఆమె ఏడ్చింది, మొరపెట్టుకుంది, ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? ఒక నిబంధన లేని వ్యక్తితో, వివాహ విలువ తెలియని వ్యక్తితో, దైవ భయము లేని వ్యక్తితో నా పెళ్లి జరిగింది. నేను మోసపోయాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేనే పాపము చేయలేదు, నేనే అన్యాయము చేయలేదు, కానీ నా జీవిత భాగస్వామి నన్ను అన్యాయం చేశాడు, నన్ను మోసం చేశాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, వివాహము యవ్వన కాలం ముందు వివాహం చేసుకున్న నీ భార్యని విడిచిపెడితే నువ్వు నాకు అసహ్యుడు అన్నాడు. భర్తను విడిచిపెట్టే భార్యల గురించి దేవుడు మాట్లాడలా, భార్యలను విడిచిపెట్టే భర్తల గురించి మాట్లాడాడంటే, భర్తలు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, కఠిన నిర్ణయాలు తీసుకొని, మనస్సుని పరిపరి విధాలుగా చేసుకొని, తొందరపాటుతో సమర్పణ లేకుండా నిబంధనలు మరిచి నడిచారేమో ఆ రోజుల్లో. ఇప్పుడు రోజులు మారాయి, ఆడవాళ్ళు అలానే ఉన్నారు, మగవాళ్ళు. ఆ రోజుల్లో అలాంటి నిబంధన దేవుడు మాట్లాడాడంటే, అసహ్యుడు నాకు అన్నాడు. యవ్వన కాలంలో పెళ్లి చేసుకుని భార్యను వదిలేయాలని పెళ్లి చేసుకునేవాడువా నువ్వు? పశువు లాంటి వాడు నువ్వు అసహ్యుడు, నువ్వంటే నాకు ఇష్టం లేదని దేవుడు అంటాడంట. ఇప్పుడు ఎలా మారిపోయింది ట్రెండ్ అంటే, ఇప్పుడు అంతా ఒకటైపోయింది. అమ్మాయిలు కూడా ఐఎమ్ రెడీ అంటున్నారు. దేనికి? రెడీ అవ్వమ్మా, బాగా రెడీ అవ్వు. తుమ్మినా నీ కష్టమే, దగ్గినా నీ కష్టమే, కొంచెం ఏదన్నా ఆయన నీ భర్త ఏదన్నా మాట అన్నా నీ కష్టమే. అలా మూర్ఖంగా తొందరపాటుతో వి కెనాట్ అడ్జస్ట్ ఈచ్ అదర్, అంతే, మేము అడ్జస్ట్ అవ్వలేము అంటూ విడిపోవటం. మరికొన్ని కారణాలు ఉన్నాయి విడిపోవటం. అందరికీ నేను వర్తింపజేయను దైవజనమ, ఈ మాటలు అందరికీ వర్తించవు. ఇదే నిజమని నేను పలిగితే మీలో కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని నేను గాయపరిచిన వ్యక్తిని అవుతాను. ఒక దైవజనరాలుగా ఐ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంతోమందికి నేను కౌన్సిలింగ్ ఇస్తుంటాను, ఎంతోమంది జీవితాల గురించి నేను ఎరిగి ఉన్నాను. ఎన్నో సంవత్సరాల ఈ యొక్క ఆత్మీయ అనుభవంలో ఎన్నో కుటుంబాల్లో ఉన్న ఆవేదనలు, బాధలు, మూర్ఖత్వాలు, తొందరపాట్లు అన్నీ నేను చూస్తూ ముందుకు వెళ్ళిన దాన్ని, అనేక విషయాల కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిని కాబట్టి నేను తొందరపాటుతో అందరికీ ఇదే వర్తిస్తుందని అనే వ్యక్తిని అయితే నేను కాను. నేను అర్థం చేసుకోగలను. కొన్ని కుటుంబాలు అలా కాదు. అసలు ఈ పాప ఇప్పుడు విడాకులు, నేను చెప్పిన అమ్మాయే విడాకులు ఇచ్చాడు. ఎవరు తప్పండి? ఆ అమ్మాయి ఏమైనా పాపం చేసిందా, లేకపోతే చేసుకున్నాడు ఆ అమ్మాయిని మోసం చేశాడా? దానికి ఈ అమ్మాయి కారణం అవుతుందా? కాదు. అసలు ఈవిడి దేనికే కారణం కాదు. ఆమె నిర్దోషి దేవుని సన్నిధిలో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయావంటే నీ తప్పు కాదు. నువ్వు ఈ రోజున పెళ్ళైపోయి విడాకుల దాకా నీ జీవితం వచ్చిందంటే నీ తప్పు కాదయ్యా, నీ తప్పు కాదమ్మా. నీ జీవిత భాగస్వామి తీసుకున్న కఠినమైన నిర్ణయం. అందువలన నువ్వు ఈ యొక్క లెక్కలోకి రావు. నీ నిర్దోషివి. ఆ పాప చాలా వేదనకి, డిప్రెషన్లోనైంది. 1-2 సంవత్సరాల వరకు పేరెంట్స్ ఆ పాపని పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారు. అలాంటి నలిగిన స్థితిలో ఉన్న వారిని విమర్శించకూడదు, అలాంటి వారిని గాయపరచకూడదు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అద్భుతంగా ఉండాలి. పెళ్ళి కాకుండా అలా ఉన్నావు, ఏంటో నీ దరిద్రం ఏంటో దాపురించింది, నువ్వు పుట్టినప్పుడే నీ నక్షత్రం మంచిది కాదు, నోరు పగిలిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా? ఇంట్లో వాళ్ళతో నువ్వు అవేనా మాట్లాడేది? అసలు నీ స్థానం ఏంటి? నువ్వు ఏ స్థానంలో నిలబడ్డావు? ఏం మాట్లాడుతున్నావు? రోగం వస్తే నీకు ఎప్పుడు రోగం ఏమొస్తుంది? ఎప్పుడు పెళ్ళైన రోజు నుంచి నీకు ఈ రోగాలే అని భర్త అనొచ్చా? ట్యాబ్లెట్ వేసుకుంటావా? రెస్ట్ తీసుకో అంటాం చేత కాదు నీ మొహానికి? ఇవేనా మాట్లాడేది? ఎందుకు ఫ్యామిలీల్లో సంతోషాలు లేవు, సమాధానం లేవంటే ఇవే సూటిపోటి మాటలు, అర్థం చేసుకోలేని మాటలు,
అపార్థం చేసుకునే మాటలు. నీకు అనుభవం వచ్చేసరికి నీ తల వెంట్రుకలు నెరిసిపోయి ముసలోడు అయిపోతావు. ఎందుకు నాయనా నీకు అంత బాధ? వాక్యం వింటున్నావా? మారు. నువ్వు వాక్యం వింటే మారు. సమాజాన్ని చూసి మారు. నీ జీవితం, నీ నావ మునిగిపోకుండా, నీ నావ బద్దలైపోకుండా చూసి నేర్చుకో. కొన్ని కుటుంబాలను చూసి, వాక్యం విన్నా వినకపోయినా కొన్ని కుటుంబాలను చూసినా జ్ఞానం నేర్చుకో. సమాజం ఎడిపోతుందో చూసి నేర్చుకో. నీ ఇల్లు పదిలంగానే ఉంది, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంకెక్కువ బాధ పెట్టుకో, ఇంకెక్కువ విమర్శించుకో, ఇంకెక్కువ వాళ్ళని నిష్ఠూరపరచుకో. దేవుడే చెప్పాడు కదండి. దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రభు అయిన దేవుడే అన్ని జనుల్లో నుంచి, ఆ వాక్యం కొంచెం రిఫరెన్స్ చూపించండి, నాకు గుర్తులేదు. అన్ని జనుల్లో నుంచి రక్షింపబడినటువంటి వారికి ఎక్కువ వారికి భారం వారి మీద పెట్టొద్దు. ఆ రక్తము తినినటువంటి వాటి విషయంలోనూ, చనిపోయినటువంటి వారి శవముల విషయంలోనూ, విగ్రహారాధన విషయంలో మినహాయిస్తే ఇంక ఏ విషయాల్లో వారిని ఏం చేయొద్దన్నాడు? తొందర పెట్టొద్దు. తొందర పెట్టొద్దు. వాళ్ళని మనసుల్ని గాయపరిచే మాటలు మాట్లాడొద్దు. కానీ ఖండితంగా ఏవైతే చేయకూడదని అన్నాయో ఆ విషయంలో రాజీ పడొద్దు. ఖండితంగా చెప్పండి. ఇలాంటి విషయాల్లో మీరు ఖండితంగా ఉండాల్సిందే. మిగతా విషయాల్లో వాళ్ళు గొలుసు చేసుకున్నారు, నగలు పెట్టుకున్నారు, వాళ్ళు ఆ చీరలు కట్టుకున్నారు, ఈ చీరలు కట్టుకున్నాం, పూలు పెట్టుకోలేదు, ఈ గోల ఆపేద్దాం మనం. వాళ్ళు భక్తికి తగిన జీవన శైలి నేర్చుకుంటారు తప్పకుండా. హల్లెలూయా. భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా, భక్తి కలిగిన పురుషులకు తగినట్లుగా వారి జీవన శైలి రోజు రోజుకి మారిపోద్దు బిడ్డ. నీకెందుకు బాధ? నువ్వు బాధపడుకో. ఎప్పుడు విమర్శన దృష్టి చూడకు. సంఘానికి సేవకులు మేము ఎన్నో వేల మంది కలిగిన సంఘాలు కలిగి ఉన్నాం. అందరినీ నేను విమర్శన దృష్టితో చూస్తే అసలు నా జీవజల నదులు ఎలా ప్రవహిస్తాయి నాలో నుండి? నేను ఒక మంచి ఆలోచన నేను కలిగి ఉండకపోతే నా నోట్లోంచి దేవుడు నా నోటిని ఎలా వాడుకుంటాడు? మంచి ఆలోచనలతో మంచి మాటలు మాట్లాడటానికి. ఎప్పుడు కుళ్ళుకుంటూ, కుతంత్రంగా అనుకుంటూ, వాళ్ళని వీళ్ళని భూతద్దంలో పెట్టి చూస్తూ కూర్చునే సేవ కాదు ఒక దైవజనురాల సేవ, ఒక దైవజనుడు సేవ. హల్లెలూయా. మీరు ఎలాంటి వారిగా వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా మాకు తెలుసు. మేము చెప్పే వాక్యాలు మిమ్మల్ని భక్తి పరులుగా, క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోకి మిమ్మల్ని మార్చివేస్తాయని. మీ వేష భాషలో మార్పు వస్తుంది. అన్నిటినీ మీరు మార్చుకుంటారు. టైం పడుతుంది అంతే. కొంత టైం పడుతుంది అంతే. తొందరపడుతూ మాట్లాడక ఎవరిని తీర్పు తెచ్చు.